హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షీనా రాణా ఛానల్. ఈరోజు మా పేరెంట్స్ అయితే మాకు పార్క్ అయితే తీసుకొచ్చేసారు. మాకు ఎంతో ఇష్టమైన పార్క్ మాట. ఈ రాణా చూడండి, స్లైడర్ ఎక్కకుండా స్లైడ్ మీద ఎక్కేస్తున్నాడు. అదేంటో మరి. ఈ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ బనానా ప్లాంట్ ఏంటో నాకేం తెలియదు. సో అక్క, ఇది బనానా ప్లాంట్ కాదక్క, ఇది కాటన్స్ ప్లాంట్. ఓ అవునా రాణా? అక్క కూర్చొని స్లైడ్ చేయదు కానీ పడుకుని స్లైడ్ చేస్తున్నావేంటి? అవునా రాణా? పడుకుని స్లైడ్ చేయరు, నువ్వేం చేస్తున్నావు మరి? లాడర్ ఎక్కకుండా స్లైడ్ నుంచి ఎక్కేస్తున్నావు. ఎందుకంటేనే నాకు స్లైడ్ నుంచి ఎక్కడంటే స్లిప్పర్ గా ఉంది, అంతగానే ఎక్కుతా నేను. సరే గాని మనం ఎక్సర్సైజ్ చేద్దాం వెళ్ళి. సరే రాణా, వెళ్దాం. ఒరే రాణా, ఇవి మన కిడ్స్ కాదు రాణా, ఇవైతే పెద్దవాళ్ళు. మనకి కానీ కింద పడితే మనకి దెబ్బలు తరుగుతాయి. సో జాగ్రత్తగా చేయరా. అక్క నేను కేర్ఫుల్ గానే ఉన్నా, కానీ నువ్వు కేర్ఫుల్ గా ఉంది ఫస్ట్. ఓకే రాణా, అక్కడ రోపింగ్ ఎక్సర్సైజ్ ఉంది, అక్కడికి వెళ్దాం నాడు. రాణా, నువ్వు కూడా ఎక్కేస్తున్నావా? ఎక్కువ ట్రై చెయ్యి, ఎలా ఎక్కుతావో నేను చూస్తా. అక్క నేను ఎక్కింటే చాలా ఫన్నీగా ఉంది అక్క. ఫస్ట్ లో నేను ఎక్కింటే భయం వేసింది అక్క. రాణు, ఇప్పుడు అయితే ఎలా ఎక్కాలంటే నేను చెప్తాను. ఫస్ట్ ఒక దాని మీద అయితే హీల్ పెట్టి, నెక్స్ట్ ఇంకో దాని మీద వదిలేసి మళ్ళీ హీల్ పెట్టాలన్నమాట. దాంతో ఆ ల్యాడర్ ఉన్నది కదా, దాన్ని పైకి ఎక్కి నెక్స్ట్ రాణా కింద ఆ రోప్ కట్టారు కదా, ఆ రోప్ తో మనం అయితే కిందకి దిగాలి. ఇట్స్ సో సింపుల్. కానీ ఇవి చేసేటప్పుడు మమ్మీ డాడీని ఉంచుకోవాలి దగ్గరగా, ఒక్కడనే చేసేకూడదు మనం. వీడైతే ఎక్కినప్పుడు చాలా టైం పట్టింది. నేను చాలా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, కానీ వాడైతే చాలా టైం తీసుకున్నాడు. ఈ రాణా చాలా బోరింగ్ గా ఉంటది కదా, వేరే వాళ్ళు ఆడతాం, మనం వేరే దానికి వెళ్దామా? ఓకే అక్క, నేను దిగుతాను, కంప్లీట్ చేస్తాను. కానీ నువ్వు వాళ్ళకు వేరే చూస్ చేసుకో. సరే రాణా, నాకు చూస్ చేసుకోవడానికి నాకు ఐడియా లేదా, నువ్వే చెప్పు రాణా. స్వింగ్ ఆడదాం అక్క. సరే రాణా, ఎందుకొద్దు, ఆడదాం. సరే అక్క, అక్కడ 2 స్వింగ్స్ ఉన్నాయి అక్క, ఫాస్ట్ గా వెళ్దాం. సరే రాణా, నేను వచ్చేస్తున్నా. అదే రాణా, ఇదేంటి రాణా గ్లోబ్ లాగా ఉంది, భలే ఉంది కదా రాణా. అవునక్క. సరే మనం ఇప్పుడు వెళ్ళి ఆడుకుందామా? ఓకే అక్క. చాలా బాగుంది రాణా. అవునాక. ఇప్పుడు ఇది వచ్చేసి పైకి ఎక్కాలన్నమాట. ఇప్పుడు ఎవరు పైకి ఎక్కుతారో పోటీ పెట్టుకుందామా? పోటీ పెట్టేసుకుందాం అక్క. సరే, ఫస్ట్ ఎవరు ఎక్కుతున్నారో చూద్దాం. నేనే ఎక్కుతాను అక్క, చూడు. నువ్వే ఎక్కుతావా? ఒరే రాణా, మనం ఎక్కనప్పుడు ఎక్కాం కానీ ఎలా దిగాలో నీకేమైనా ఐడియా ఉందా? ఐడియా ఉందక్క. ఎంత తెలుసా? జంప్ చేసిద్దాం. ఏమైంది ఇప్పుడు? వామ్మో రాణా, నీ ఫన్నింగ్ ఐడియాస్, నీ జంపింగ్ ఐడియాస్ నాకేం వద్దు, నేను నార్మల్ గా దిగుతా. అక్క ఏం బాగోలేదు అక్క, నువ్వు దిగక్క. ఏమైంది ఇప్పుడు? ట్రై చేస్తూ ఉంటాడు కానీ నువ్వు ట్రై చేస్తూ వచ్చింది నీకు. రాణా, అక్కడ మమ్మీ డాడీ ఉన్నారు, అక్కడికి వాకింగ్ చేద్దాం మనం కూడా ఫన్నీగా. ఎందుకు అక్క, కాసేపు ఆడుకుందాం. ఏమైంది ఇప్పుడు? రాణా, అక్కడ ట్రీస్ అక్కడ చూడు ఎంత ఫ్లవర్స్ ఉన్నాయో. ఆ ఫ్లవర్స్ చూస్తుంటేనే అది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సరే అక్క, ఆ ట్రీ మీద ఏదో స్పెషల్ ఫ్రూట్స్ ఉన్నాయి. మా రాణాకి చూడండి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. వాడికి కానీ కోపం వస్తే ఎక్కడికో వెళ్ళి కూర్చుంటాడు. మార్నింగ్ పార్క్ వస్తే సూపర్ గా ఉంది. మీరు కూడా వెళ్తారా పార్క్ కి? ఈ పార్క్ అయితే చాలా బాగుంది. నేనైతే 2 times or 3 times వెళ్తాను. ఈ ఫ్లవర్ మీకైతే తెలుసా? దీన్ని అయితే శివలింగం పువ్వు అంటారు. ఇక్కడ చాలా చాలా ప్లాంట్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేనైతే జాగింగ్ చేస్తున్నా. జాగింగ్ చేసేటప్పుడు చాలా ఫన్నీగా ఉంది. ఫస్ట్ జాగింగ్ చేయాలి. నెక్స్ట్ మేమైతే యోగా చేస్తున్నాం. నెక్స్ట్ మేమైతే ఫొటోస్ తీసుకుని, చూడండి చాలా ట్రీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ ఎలిఫెంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇప్పుడైతే మేము ఇది ఎక్కడానికి ట్రై చేస్తున్నాం. కొంచెం కష్టంగానే ఉంది ఎక్కడానికి.
ఏడి రానాగాడు ఎక్కడ కూర్చున్నాడు చూద్దాం రండి. ఓహో నాతో కలిపి ప్లేయింగ్ చేయకుండా నువ్వు స్మాల్ జాయింట్ బిల్ ఎక్కావా? ఆగు, నీ కోపం ఎక్కడ వెళ్ళిపోయిందో నీ పని చెప్తాను నేను, ఆగు. అక్క నువ్వేంటక్క నాతో చేయకుండాను ఏదో ఫ్రెండ్స్ తో చేస్తున్నావు ఏంటి? అవును, ఇందాక నువ్వు కూడాను నాతో చేయకుండాను నీ ఫ్రెండ్స్ తో చేసుకున్నావు కదా, ఈసారి మా ఫ్రెండ్స్ తో నేను చేసుకున్నా. ఈ రానా చూడండి సైకిల్ కావాలన్నాడు, అందుకని చెప్పి మా మమ్మీ చెప్పింది ఫస్ట్ నేర్చుకో, దాని తర్వాత సైకిల్ కొంటానన్నది. నాతో అయితే పోటీ పెట్టుకున్నాడు. వాడు ఇంకా చిన్నవాడే, నేను ఇంకా పెద్దదాన్ని. నాతో పోటీ పెట్టుకుంటే ఎందుకు, ఇంకా వాడు పైకి వెళ్ళిపోతున్నాడు, నేను కిందకి వస్తున్నా. ఈ స్వింగ్ అయితే స్పీడ్ గా వెళ్తుంటే చాలా సూపర్ గా ఉంది. దీనైతే నేను బాగా ఎంజాయ్ చేశాను. ఈ వాటర్ పంపింగ్ చేయడానికి రానా మేము హెల్ప్ చేసుకున్నామట. ఇప్పుడు వచ్చేసి మేము హ్యాండ్ వాష్, ఫేస్ వాష్ అండ్ లెగ్ వాష్ చేసుకున్నాం. దాని తర్వాత మేమైతే బయటికి వచ్చి ఇవైతే ముంజికాయలు అన్నమాట. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా రానా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. బాయ్, థ్యాంక్ యూ.